నమస్తే K24 న్యూస్ తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో ఎల్బీ నగర్ సెంటర్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనటి నరసింహ హాజరై కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాయపురం వెంకటేశ్వర్లు, ఎల్బీ నగర్ అధ్యక్షుడు ఉండ్రాతి రవికుమార్, మహబూబాద్ జిల్లా అధ్యక్షుడు మాదగాని నరేష్, ప్రధాన కార్యదర్శి నిమ్మల భారత్, మహిళా నాయకురాలు లక్ష్మక్క, స్వప్న, నగేష్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు కోనేటి నరసింహ, తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ని. ఈరోజు తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ఎల్బీనగర్ నియోజకవర్గం అధ్యక్షుడు ఉండ్రాతి రవి ఆధ్వర్యంలో మన తెలంగాణ బిడ్డ, తెలంగాణ ఉద్యమకారురాలు, తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి ఈరోజు పుట్టినరోజు. ఆదివాసీ ఎరుకల సంఘం ఆధ్వర్యంలో కామినేని చౌరస్తాలో గౌరవ ఎమ్మెల్సీ గారు, మన తెలంగాణ ఆడబిడ్డ ఎమ్మెల్సీ కవితక్క గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదైతే బడుగు బలైన వర్గాలు అత్యున్నత స్థాయికి రావాలని ఎమ్మెల్సీ కవితక్క గారు కోరుకుంటున్నారు. ఆ ఆంక్షలు నెరవేరాలని, అక్క ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు ఉండి మా బడుగు బలైన వర్గాలని అన్ని విధాలు ఆదుకోవాలని తెలియజేస్తూ వంశగా హ్యాపీ. నా పేరు కోనేటి నరసింహ, తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర ప్రెసిడెంట్. ఈరోజు తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ఎల్బీనగర్ నియోజకవర్గం సమితి ఆధ్వర్యంలో గౌరవనీయుడు కల్వకుంట్ల కవిత గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఘనంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. కవితక్క గారు తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘానికి ఎల్లవేళ ఎప్పటికప్పుడు మార్చేస్తూ న్యాయంగా, రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా వెనుకబడి చాలాసార్లు చెప్పడం జరిగింది. దానికి ఈ అసెంబ్లీలో కంపల్సరీ మీ గురించి మాట్లాడుతున్న మండలిలో మాట్లాడటం చెప్పడం జరిగింది. అదేవిధంగా గౌరవులు కవిత గారు ముందు ఎన్నో పరువులు తీసుకోవాలని చెప్పేసి మా తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కోరుతున్నాము. మరొకసారి కవితక్క గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ఇల్లు ఉండాలని చెప్పేసి ఎక్కడ నాంచారమ్మ తల్లిని కోరుతున్నాము.